హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఫ్రైడే పోస్టర్. సో లిటిల్ హార్ట్స్ ద బిగ్గెస్ట్ సక్సెస్. సో ఈ సక్సెస్ని మౌలి ఎలా ఎంజాయ్ చేస్తున్నాడు అండ్ హీరో నా అన్న వాళ్ళకి నేను హీరోనే అని ప్రూవ్ చేసి ఈ సినిమా అయితే తీసుకొచ్చాడు. సో ఎలా ఉండబోతుంది, తన సక్సెస్ని ఎలా ఎంజాయ్ చేస్తున్నాడు, పేరెంట్స్ ఎలా ఎంజాయ్ చేస్తున్నారో తను మాట్లాడి తెలుసుకుందాం. హాయ్ బ్రో. హలో అండి. హాయ్. ఎలా ఉన్నావు? చాలా బాగున్నా అండి. కనిపిస్తుంది చాలా చాలా ఆనందంగా ఉన్నావు. అండ్ ట్రిప్ నిన్నంత ట్రిప్ వేసి వచ్చి కూడా థియేటర్స్ తిరుగుతున్నావు, అన్ని ప్లేస్లకి వెళ్తున్నావు. సో ఇంకా ఎనర్జెటిక్ గానే ఉన్నావు. సో సక్సెస్ ఎలా ఎంజాయ్ చేస్తావు? చాలా అంటే చాలా హ్యాపీగా ఉందండి. అది అసలు మర్చిపోలేను ఈ వారం జీవితంలో. ఎందుకంటే ఫస్ట్ సినిమా థియేటర్లకు వచ్చి ఫస్ట్ డే జనాలు అంతమంది రావడం అనేది, నా కోసం నన్ను నమ్మి జనాలు రావడం అనేది నాకు మర్చిపోలేని రోజు ఆ రోజైతే. దాని తర్వాత సినిమా బాగుండడం, సినిమాయే జనాలు లాగుతుంది. ఇంకా ఇది చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. #90s అందులో నిన్ను ప్రూవ్ చేసుకున్నావు. అండ్ ఇది ఒక సినిమా అని నమ్మింది కూడా నువ్వే. ఈ థియేటర్కి వెళ్ళాలి అని చెప్పి నమ్మి దాన్ని ముందుకు తీసుకొచ్చింది కూడా నువ్వే. సో ఇప్పుడు నువ్వు ఈ మాటను నమ్మే వీళ్ళందరూ కూడా, ఆదిత్య గారు కానీ బన్నివాస్ గారు కానీ వీళ్ళందరూ ముందుకు వచ్చారు. సో వాళ్ళందరికీ నీ మాటల నమ్మకం అంటే ఈ టైంలో మౌలి చెప్తే ఓకే డన్ అనే విషయం తీసుకొచ్చావు. ఇప్పుడు ఇక్కడి నుంచి మళ్ళీ నెక్స్ట్ జర్నీ ఎలా ఉండబోతుంది, బిగ్ స్క్రీన్ సినిమాలు ఎలా చూస్ చేసుకోబోతుంది? వాళ్ళు ఈటీవీ వాళ్ళు కానీ ఆదిత్య కానీ నన్ను నమ్మి ఇది చేశారు. చాలా హ్యాపీగా ఉంది నా జడ్జిమెంట్ నమ్మినందుకు. సో ఇలాగే మంచి స్క్రిప్ట్లను సెలెక్ట్ చేసుకొని అలాగే మంచి ప్రొడక్ట్ని తయారు చేసి మళ్ళీ జనాల దగ్గరికి వద్దామనే ఐడియా అయితే. అండ్ అమ్మ నువ్వు హీరోనా అని అమ్మే అడిగారని చెప్పు. ఈరోజు నువ్వు హీరో అయ్యో, బిగ్ స్క్రీన్ మీద నిన్ను చూసి అమ్మ వాళ్ళ రియాక్షన్ ఏంటి, నీ సక్సెస్ని వాళ్ళు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? మా మమ్మీ వాళ్ళు అయితే చాలా చాలా అంటే చాలా హ్యాపీ. వాళ్ళ ఆనందానికి అవధులు లేవు. ఇప్పుడు కాల్ చేసిన ప్రతిసారి ఎడ్ చేస్తున్నారు ఆనందంతో. ఈ మా మా జీవితానికి జాలు అంటున్నారు. అలా అంత హ్యాపీగా ఉన్నారు. నేను కూడా అంతే హ్యాపీగా ఉన్నాను. వాళ్ళు అండ్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో సక్సెస్ ఉందా నీ హీరోకి అనేది నువ్వు ఆ రోజు నిలబడి నాకు సక్సెస్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో పడింది. ఎందుకంటే ఆర్టీసీ క్రాస్ రోడ్స్ మన అందరికి ఎంత వైబ్ అనేది మనకు తెలుసు. అలాంటి చోట సక్సెస్ ఉందా అని అడిగింది నువ్వు. సక్సెస్ని ఎంజాయ్ చేసి ఆడియన్స్ రియాక్షన్ ఎలా అనిపించింది ఆ రోజు? అంత మంచి పాజిటివ్ రెస్పాన్స్. అదే చెప్తున్నా కదండి, అది మెమరబుల్. నేను ఏడుపు వచ్చేస్తుంది కమెంట్లు చూసినా, వీడియోలు చూసినా, పాత వీడియోలు చూసినా, ఎక్కడి నుంచి వచ్చా, ఎక్కడ ఏం చేస్తున్నా, ఇప్పుడు ఎలా ఉన్నా, ఎంత కష్టపడ్డా, ఇదంతా ఆలోచించుకుంటే నా కంట్లో నీళ్ళు తిరుగుతున్నాయి. సో యా, చాలా అంటే చాలా ఆనందంగా ఉందండి. ఓకే. అండ్ మీ గురించి కొన్ని ట్వీట్స్ చూసాను నేను. ఫ్రమ్ మీమర్ టు హీరో, ఇది కదా సక్సెస్ అంటే అని ఒకళ్ళు పెట్టారు. రోస్టింగ్ వీడియోస్ చేసుకునే అతను ఈరోజు నిజంగా ఒక పెద్ద సక్సెస్ని ఎంజాయ్ చేస్తున్నాడు. సో ఇలాంటి మాటలు వింటున్నప్పుడు ట్విట్టర్లో నీ గురించి ఇలాంటి పాజిటివ్ వైబ్స్, లేదంటే రివ్యూవర్స్ కానీ మీడియా కానీ మౌలి నిజంగా యాక్టర్ రా అనే, అంటే ఈజ్ నాట్ ఎ హీరో, పెర్ఫార్మర్కి యాక్టర్కి హీరోకి చాలా డిఫరెన్స్ ఉంది. పెర్ఫార్మర్ మౌలి అంటున్నారు. సో ఈ భారాన్ని, బాధ్యతని ఎలా తీసుకుంటారు? చాలా ఓన్ చేసుకున్నారండి ఆడియన్స్. అంటే మనోడి సినిమా, మనోడు సక్సెస్ అయితే నేను సక్సెస్ అయినట్టు ఉందన్న, నువ్వు సక్సెస్ అయితే, ఇవన్నీ వింటుంటే ఏం చేసాం మీ అందరికి ఇంత ప్రేమ చూపిస్తున్నారు అన్నట్టు చాలా చాలా ఆనందంగా ఉంది. ఓకే. అండ్ ఇంకొక 2 క్వశ్చన్స్ అంతే. సో ఇప్పుడు సినిమా చేసేసావు, మళ్ళీ నీ వీడియోస్ నువ్వు కంటిన్యూ చేస్తావా, లేదంటే ఇంకా సినిమా మీద కంప్లీట్గా డిపెండ్ అయ్యి ఎందుకు మళ్ళీ ఆ వీడియోస్ అనే పాయింట్, లేదా నీ క్రియేటివిటీ ఎలా ఉంటుంది? చేస్తా అండి. వీడియోలో నన్ను ఎక్కడి వరకు తీసుకొచ్చే వీడియోలు తప్పకుండా నాకు అవి ఇష్టం చేయడం. సో తప్పకుండా చేస్తా. అండ్ వన్ లాస్ట్, సో మౌలిని ఇక్కడి నుంచి చూసుకుంటే గ్యాప్ తీసుకుని మంచి సినిమాలు చేస్తావా, లేదంటే ఏదొచ్చినా చేయొచ్చు అని గో విత్ ద ఫ్లోలో వెళ్ళిపోతుంది? అలా ఎప్పుడు చేయలేదండి. డబ్బులు లేనప్పుడు చేయలేదు, సక్సెస్ లేనప్పుడు కూడా చేయలేదు. అది ఇప్పుడు ఇంతమంది జనాలు నమ్మకంతో వచ్చి సినిమా చూసి సక్సెస్ చేసిన తర్వాత వాళ్ళ నమ్మకం అంతా రెస్పాన్సిబిలిటీగా తీసుకొని ఖచ్చితంగా ఇంకా చాలా బెటర్ ప్రోడక్ట్తో వస్తాను. నెక్స్ట్ టైం మంచి సినిమాతో వస్తాను. సో హూ ఈజ్ యువర్ ఫేవరెట్ హీరో ఆర్ ఇన్స్పిరేషన్ టు కమ్ ఇన్ టు ద ఇండస్ట్రీ? నాని గారు అండి. చిన్నప్పటి నుంచి నాని గారి ఫ్యాన్. నేను నాని గారు అంటే చాలా ఇష్టం నాకు. ఆయన జర్నీ అన్న, ఆయన సినిమాలన్నా నాకు చాలా ఇన్స్పైరింగ్గా ఉంటాయి. ఆయన అంటే చాలా ఇష్టం. ఆయన ట్వీట్ వేశారు. ఆయన ట్వీట్ నాకు మాటలు రాలే ఒక గంట వరకు. అవునా? అసలు
నీ కళలో ఎమోషన్ కనిపిస్తుంది. నేను నాగ చైతన్య గారు కూడా వేయడం అండ్ షోయూ గురించి మాట్లాడు. షోయూ నుంచి ఆర్డర్ పెట్టుకుంటానన్నా. షో నుంచి ఆర్డర్ పెట్టుకుంటాను. మా మా ఫ్లాట్లో మా సింజిత్ మ్యూజిక్ డైరెక్టర్ నేను షోయూ రేట్ సూజిగా? షోయూ నుంచి చూసేవాళ్ళం. ఒక సంవత్సరం 2 సంవత్సరాల ముందు చూసి ఈ అమ్మ ఇంత రేట్లు సంవత్సరం బ్యాక్ అనుకుంటా. ఇంత రేట్లు ఉన్నాయి మన వల్ల వదిలే సర్లే అనుకొని కర్రీలు తెచ్చారా అన్న బ్యాచులర్ రూము. సో ఇప్పుడు సక్సెస్ వచ్చింది, సెలబ్రేట్ చేసుకోవాలి. పెట్టారా షో లేదా? పెట్టాం, తిన్నారా? చూసి తిన్నాం. ఎలా అనిపించింది? హ్యాపీగా ఉంది. సో నాగ చైతన్య గారికి మరి టేస్ట్ గురించి చాలా బాగుందండి, చాలా బాగుంటది. సూపర్ బ్రో. సో ఈ సక్సెస్ ఇంకా కంటిన్యూ అవ్వాలి అండ్ యూ హ్యావ్ టు రీచ్ దట్ హైట్స్ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బ్రో. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.